హాయ్ అండి, చూస్తున్నారు కదా చిన్న మినీ వ్లాగ్ అనమాట. ఏమంటే పచ్చి కొబ్బరి చట్నీ అనమాట. చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అనమాట. ఈ 4 కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని నూనెలో దూరగా వేయించుకోవాలి. కారానికి సరిపడే ఒట్టిమిరపకాయలు అనమాట. పచ్చిమిరపకాయలు వేయకూడదు. ఒట్టిమిరపకాయలు 2, 1 గుప్పెడి కరివేపాకు అనమాట. ఆ తర్వాత ఒక అర్ధ చిప్ప కొబ్బరి అనేది వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలన్నమాట. ఒక 2 సెకండ్స్ అట్లా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించేసి జార్లకు వేసుకొని ఒక నిమ్మపండు సైజంత చింతపండు, కొన్ని తెల్లపాయలు, ఆ తర్వాత రుచికి సరిపడంత ఉప్పు అనమాట. ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత మిక్సీకి వేసుకున్నాక ఉద్దిపప్పు, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు, ఒట్టిమిరపకాయ ఇవన్నీ వేగినాక కొద్దిగా ఇంగు అనేది వేసుకొని బాగా వేయించుకొని మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ అయితే ఏదైతే చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అనేది తిరగబాతలా వేసుకోవాలని అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దోశలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ కొబ్బరి చట్నీ అనేది. మీకు గల వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.